నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మరలా చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం నుండి మనము 15 వరకు చదువుకుందాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడును. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులు ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినబడింది. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండేది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. పెద్దలు, మా ప్రియులు పురుషోత్తం గారికి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి సమస్తమనకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత దనుక మీ బిడ్డల సాక్ష్యము కీర్తనలో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు నాయన. ఈ రాత్రి వేళ ఒకడు ఎన్నికలేని వాడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు. మనుషుని మరుగు చేయండి ప్రభువా. మా అందరితో మాట్లాడుచుండగా మమ్మను కదిలించండి. మీ ఆత్మ మమ్మను నడిపించినంత మేరలో మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, విని ఆనందించి అనుభవించి మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని మీ దాసుని కుటుంబాన్ని మమ్మలను మీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును హెచ్చించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయమును ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫెయిత్ఫుల్ డీడ్స్ అని ఒక పేరు పెట్టుకోవచ్చు. విశ్వాసము ద్వారా దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదాలు, విశ్వాస కార్యముల ద్వారా దేవుడిచ్చిన అధికమైన కృప. మనము ఆ ఆఖరి మాటను మనం చదువుకున్నాం. తన అధికమైన కృప ఆయన తన పిల్లలకు ఎలాగిస్తాడో మనం ఈ రాత్రి వేళ 2-3 మాటలు ఆలోచన చేయాలని ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి మీ ఎదుట నిలబడి ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో 10వ వచనంలో ఒక మాట రాసి ఉన్నది, ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు అని చెప్పాడు. ఐగుప్తులో నుండి వచ్చిన ప్రజలు, ఆయన మాటను బట్టి బయటకు వచ్చిన ప్రజలు గూర్చి దేవుడు రాసిన మాట, వారు సైన్యములే యుద్ధ పంక్తులు తీర్చబడి వచ్చారు. ఒక్కొక్కరు ఒక సైనికుడుగా, వారేమీ నేర్పరి అయిన సైనికులు కాదు, వారికి అరణ్యములో ఆయన నేర్పించాడు. నేర్పరి అయిన సైనికులు కాదు, కానీ వారు నిలబడినప్పుడు దేవుని ఆత్మ వారిని ఒక సైనికుల వలె వారిని నిలబెట్టాడు. ఇవంతా తీరిపోయిన తర్వాత 85 ఏళ్ల వయసులో నిలబడి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. పురుషోత్తమయ్య గారు ఎలాగైతే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆనాడు దైవజనుడు యవనుడుగై దేవుని కొరకై 40 ఏళ్ల వయసులో బయటికి వచ్చిన యెఫున్నె కుమారుడైన కాలేబు
85 ఏళ్ల వయసులో నిలబడి అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నా దేవుడు నన్ను సజీవునిగా కాపాడినవాడు. ఈ రాత్రి వేళ మనము సజీవుడైన దేవుని గురించి వింటున్నాం. ఆయన కాలేబుకి ఇచ్చినటువంటి దీవెన ఏమిటంటే, అరణ్యములో కాపాడినాడు. అరణ్యములో కాపాడిన దేవుడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతారా? 1వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబు అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించిన వాడు గనుక అతడు అడుగుపెట్టిన దేశమును అతని సంతానమునికిచ్చేదను. అతనికి సంతానమునికిచ్చిన దేవుడు. ఆయనను నమ్మి ఆయన కొరకు ఐగుప్తును విడిచిపెట్టి అక్కడున్న ప్రజల మధ్య దేవుని కొరకు నిండు మనసుతో అనుసరించిన వానికి దేవుడిచ్చిన దీవెనలువి. నీవు నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో, యేసుప్రభు చెప్పారు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, శక్తితో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని మార్కు సువార్త 12:30లో ప్రభువు చెప్పాడు. ఆనాడు పూర్ణ మనసుతో అనుసరించిన కాలేబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుండగా కాలేబు నిలబడి అందరి ఎదురు చెప్తున్నాడు, నా దేవుడు నాకు అదే బలం ఇప్పటికి ఇచ్చాడు అని చెప్పాడు. అరణ్యములో కాపాడిన దేవుడు, వాగ్దత్త దేశమును తనకు తన సంతానానికి ఇచ్చిన దేవుడు. యెహోషువ గ్రంథం 14:11లో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నాకు ఆనాడు ఎలా బలమున్నదో ఈనాడు కూడా అదే బలమున్నది. నాకు బలమిచ్చిన దేవుడు. కాలేబు మాట్లాడుతున్న మాటలు నేను బైబిల్ చదువు ప్రభు నాకు ఇచ్చింది ఏంటంటే, నా దేవుడు ఇటువంటి వాడని సగర్వంగా మాట్లాడుతున్న కాలేబు నాకు కనబడ్డాడు. మన దేవుడు ఎటువంటి వాడు ఎరిగితే, ఆయన సత్యాన్ని మనం ఎరిగితే ఆయన్ని విడిచిపెట్టలేము. అది ఏమైనా ఆయన కొరకు నిలబడడానికి ప్రభు మనకి ఇచ్చేటువంటి గొప్ప కృప. 14వ అధ్యాయం 13లో మనం చూస్తున్నాము, హెబ్రోనును ఆయనకు స్వాస్థ్యముగా ఇయ్యబడింది అని రాశాడు. హెబ్రోను అంటే సహవాసం. 85 ఏళ్ల వయసులో దేవుడిచ్చిన అధికమైన కృప ఏమిటంటే, ఆయన తన ప్రజలతో కాలేబుకి ఇచ్చినది సహవాసం. పురుషోత్తమయ్య గారికి 85 ఏళ్ల వయసులో ఇక పరిగెత్తలేకపోవచ్చు, కానీ సంఘముతో దేవుడిచ్చిన అధికమైన కృప సహవాసం. ఆఖరి మాట మనం చదువుకున్నాం కదా, ఆఖరి మాట 14వ అధ్యాయం ఆఖరి మాట మనం చదువుకున్నాం. యెఫున్నె కుమారుడైన కాలేబుకు స్వాస్థ్యముగా ఇస్తే ఆ కిర్యతర్బ అనే పేరు కలిగినటువంటి దేశంలో ఏమన్నదంటే, అప్పుడు దేశములో నెమ్మది ఉండేను అని చెప్పాడు. ఆయన నమ్ముకొని నిండు మనసుతో అనుసరించే వారికి దేవుడు నెమ్మదినిస్తాడు. ఒక్కొక్కటి గుర్తు చేస్తాను, ప్రభుచిత్తమైతే ఈ సమయాన్ని బట్టి అలా ముగిద్దాం. అరణ్యములో కాపాడిన దేవుడు, వాగ్దత్త దేశంలో తనకు తన సంతానానికి ప్రవేశించే అవకాశాన్ని, ఆ అద్భుతమైనటువంటి కృపనిచ్చిన దేవుడు, అధిక బలమిచ్చి నడిపించిన దేవుడు, సహవాసమనే స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు, దీర్ఘాయువుతో నెమ్మదించిన దేవుడు. మొదటి మాట అరణ్యములో కాపాడిన దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం. అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. ఇశ్రాయేలీలు అందరూ కూడా ఐగుప్తును విడిచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారితో ఎలా ఉన్నాడో, వారిని ఎలా కాపాడుతూ వచ్చాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాం. వారిలోనే కదా కాలేబు ఉన్నాడు. 23వ అధ్యాయము 20వ వచనంలో చూస్తున్నాం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపాడు. ఆయన పిల్లలకు ముందుగా పంపుతాడు. ఆయన ముందుగా సిద్ధపరిచేవాడు, ముందుగా పంపేవాడు.
రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు, తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి. ఎందుకు జరుగుతున్నవంటే సమకూర్చాడు, అందుకే సమకూడి జరుగుతున్నాయి. ఆయన ఆజ్ఞాపించి సమస్తము నెరవేరుస్తున్నాడు కాబట్టి జరిగాయి. అరణ్యంలో కాలేబును కాపాడిన దేవుడు మాట్లాడుతూ 14వ అధ్యాయంలో నిర్గమాకాండం 19:20లో చెప్పాడు, ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి, ముందు నడిచాడు, వారి వెనక నడిచాడు, ఆ మేఘ స్తంభము మీద వారి మీదగా పోయి ఆయన వారి చుట్టూ ఉన్నాడు. ఆయన వారి చుట్టూ ఉన్నాడు. ఆనాడు అరణ్యంలో వారు అంత ధైర్యముగా, క్రూర మృగముల బారి లేకుండా, దొంగల బారిన పడకుండా అంతమంది ప్రజలు, పిల్లలు, వృద్ధులు అందరూ ధైర్యంగా వెళ్ళారంటే ఆహారాన్ని గురించి కానీ వారి యొక్క ఆశ్రయాన్ని గురించి కానీ ఆలోచించకుండా ప్రయాణం చేశారంటే వారికి దేవుని మీద వచంచలమైన విశ్వాసం. ఈ రాత్రి వేళ మనకు దేవుడిచ్చిన గొప్ప శక్తి ఏమిటంటే విశ్వాసం. అదే విశ్వాసము ద్వారా దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. వారిని కాపాడే దేవుడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా పలికిన మాటను జ్ఞాపకం చేసుకున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో ప్రభు చెప్పాడు, మనల్ని ఎలా కాపాడుతున్నాడు ఆయన, మనల్ని ఎలా కాపాడాడు, ఎక్కడ నుండి ఏ విధంగా కాపాడాడు. వారిని అరణ్యములో కాపాడాడు. వారి చుట్టూ నుండి అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారిని నడిపిస్తూ కాపాడిన దేవుడు చెప్తున్న మాట, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటి నా చేతిలో నుండి అపహరింపడు. వాటికి నేనే నిత్య జీవమునిస్తున్నాను. వారికి నిత్య జీవం ఇవ్వలేదు. వారికి నిత్య జీవం ఇవ్వలేదు. ముందు ఒక దూత, వెనక ఒక దూత ఉన్నది. అగ్నిస్తంభం, మేఘస్తంభం రాత్రి వేళ పగటి వేళ కాపాడుతూ వచ్చాడు. కానీ వారికంటే మరి శ్రేష్టమైనది మనకేంటి తెలుసా? నిత్యము ఆయనతో యుగాయుగములు బ్రతకడానికి ఆయన జీవమే. ఆదాముకు తన ఊపిరిస్తే నరుడు జీవాత్మ అయినని ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఆ జీవాత్మ ఎలా ఉన్నాడో ఆయన నిత్య జీవం ఇవ్వబడిన నీవు నేను అటువంటి వారమే. అందుకని ప్రభువు నిత్య జీవం ఇచ్చాడు నాకు. ఆయన నన్ను సజీవుడిగా చేశాడు. అవి ఎన్నటికీ నశింపవని చెప్పాడు కదా అక్కడే. అవి ఎన్నటికీ నశింపవని చెప్పాడు. నిజమే, మనకు నాశనము లేకుండా ఆయన చేతిలో భద్రతనిచ్చి దేవుడు మనలను నడిపించాడు. తెస్సలోనిక పత్రికలో రాశాడు 3వ అధ్యాయం 3లో, ప్రభువు నమ్మదగిన వాడు, మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్నాడు. దుష్టత్వం ఎక్కడ ఉన్నది? లోకములో ఉన్నది. ఆయన హృదయములో మనలను చేర్చుకున్నవాడు, తన సంకల్పము చొప్పున మనల్ని పిలిచి మనలను ఆ పాపము నుండి రక్షించాడు. లోకములో ఉన్న దుష్టత్వము నుండి ఇప్పుడు కాపాడుతున్నాడు. పాపము నుండి రక్షించడం కాదు, దుష్టత్వము నుండి ఆయన కాపాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 17వ అధ్యాయము యోహాను సువార్త 12లో చెప్పాడు, నేను వారి యొద్ద నుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచి తిని అని చెప్పాడు. ఆయన చేతిలో భద్రం, ఆయన చేతిలో భద్రం, ఆయన ఆత్మచేత భద్రత. నేను చూపించిన సమయం లేదు, అందుకే చెప్తున్నాను. ఆయన భద్రత ఎటువంటిది? యూదాపత్రికలు రాశాడు. యూదాపత్రిక 1వ వచనంలో ఆయన రాశారు ఏమనంటే, ఆ యేసుక్రీస్తునందు మనము భద్రము చేయబడి అని రాశారు. ఆయనలో భద్రం. ఇక మన భద్రతకు ఏ విధమైన డోకా అవసరం లేదు. అందుకే ప్రభువుని నమ్మిన వారు ఎక్కడున్నా, అందుకే అన్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా. ఈ ధైర్యము వీడికి ఎక్కడిది? ఈ ధైర్యము ఎవరి నుంచి వచ్చింది అంటే యేసు ప్రభువు వలన కలిగిన ధైర్యం. అంతే, ఆయన ఇచ్చిన ధైర్యం. కాలేబు ఆనాడు ఎంత ధైర్యంగా చెప్పాడో ఈనాడు మనం కూడా అంతే ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ధైర్యం. మనము సజీవులం అంటే ఆయన మాత్రమే. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఆయన సజీవుడు. ఆయన పిల్లలమైన మనల్ని సజీవులుగా చేసినవాడు. రెండవది, వాగ్దత్త దేశం ఇచ్చాడు. కాలేబుకు, కాలేబు బిడ్డలకు వాగ్దత్త దేశమును ఇచ్చినవాడు ఆయన. నిజమే, ఏమి ఇవ్వాలి, ఏ ప్రాంతం ఇవ్వాలంటే హెబ్రోన్ అనే ప్రాంతం ఇద్దామని ఆయనకి ఇచ్చారు. ఇక కెనిజీయుడు అనే మాట ఆయన
కూర్చున్న వృత్తాంతం చాలా ఉన్నది, అది కాదు. వాగ్దాన దేశమును ఇచ్చాడు, వారికి అక్షరార్థమైన వాగ్దాన దేశం ఇచ్చాడు. వారికి ఏమిచ్చాడు? అక్షరార్థమైన వాగ్దాన దేశమును ఇచ్చాడు. కానీ వారికి తన దూతను పంపి ఆ వాగ్దాన దేశం ఇచ్చాడు. వారితో ఆయన నడుచుకుంటూ వెళ్ళి, ఆయనతో వారితో నడుతూ వెళ్ళి వారికి ఇచ్చాడు. కానీ మనకిచ్చిన వాగ్దాన దేశము వారి వంటిది కాదు. మీ దేశము వారి దేశము వంటిది కాదన్నాడు కనానీయులను గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో. యోహాను ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయము 6వ వచనం మనమందరం ఎరిగిన మాట. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి, మనమే ఒక రాజ్యం, మనకొక రాజ్యం, మనమే ఒక రాజ్యం. ఒక దేశం ఇవ్వడం కాదు, దేవునికే దేశంగా ఇచ్చాడట, దేవునికే ఒక రాజ్యంగా ఇచ్చాడట. గమనించారా? గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. తల్లిదండ్రులు ఇల్లు వాకిలు కట్టి పెడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కొని దేవునికి ఒక రాజ్యంగా ఇచ్చాడు. దేవుడు నివసించే రాజ్యం నీవు నేను. ఈ గుడిలో ఆయన నివాసమై ఉన్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. మనము ఆయన ఆలయం, ఆయన రాజ్యమై ఉన్నాం. ఆయన పరిపాలన ఇక్కడ జరగాలి. అప్పుడే విజయం, అప్పుడే ఆయన నామానికి మహిమ. ఆయన రక్తం వలన దొరికినది ఈ రాజ్యం. రెండవది అన్నాడు, మీరు కలవరపడుతున్నారేమో. 14వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చదువుతారు 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. మనందరి కొరకు ఆయన ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఒక స్వాస్యమును సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఒక స్వాస్యమును హెబ్రీ పత్రిక 11:16 చెప్పాడు. మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు అన్నాడు. వాగ్దానము చేయబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూడలేదు, వారు దూరము నుండి వందనము చేసి మృతి పొంది వెళ్ళిపోయారని చెప్పాడు. ఎవరైతే ఆశపడ్డారో వారు చూడలేదు. కానీ అభాగ్యులమైన మనకు కనాను కంటే మరి శ్రేష్టమైన పరమ కనానైన పరలోక దేశాన్ని దేవుడు ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో రాశాడు, మన పౌరసత్వం పరలోకమందున్నది. ఈ పౌరుడు పరలోకపు పౌరుడు. అందుకే ప్రభువును బట్టి ఆనందం. ఏలి అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో అహబునికి తెలుసా, నేనెవరో తెలుసా, నేను ఎవరి సన్నిధిలో ఉన్నవాడనో తెలుసా అన్నాడు. ఇది మన యొక్క అతిశయం, మన ఆనందం, మన భద్రత మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన స్వాస్థ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ఆస్తి మన ప్రభువే, మన భద్రత మన ప్రభువే. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం చెప్పాడు, నన్ను పంపినవాడు నాకెంత బలమో, నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకు అంత బలము ఉన్నది అని చెప్పాడు. ఆ 85 ఏళ్ల పాటు దేవుడు 45 ఏళ్ల అరణ్య ప్రయాణంలో బలమిచ్చినవాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనంలో రాస్తున్నాడు, మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకొనున్నట్లు, నేను హౌ పవర్ఫుల్ ఐ యామ్, నేను ఎంత శక్తి గలవాడనో మీరు తెలుసుకునేటట్లు 40 సంవత్సరములు మిమ్మల్ని అరణ్యములో నడిపించుకుని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళలు పాతగిలిపోలేదు అని. అవి పాతగిలిపోకుండా కాపాడుతూ వచ్చాడు. అంత బలం ఇచ్చాడు. ఆ చెప్పులోనా, కాలులోనా, శరీరంలోనా నాకైతే తెలియదు. దేవుని మాట ఎలా ఉంటే అదే సత్యం. వారికి బలమిచ్చిన దేవుడు, వారికి బలమిచ్చిన దేవుడు. ఈనాడు నీకు నాకు బలం ఏమిటి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన బలం. కీర్తనకారుడు 18వ కీర్తన 10లో రాశాడు, యెహోవా నామము బలమైన దుర్గం,
నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితముగా. ఆయన నామమే మన బలం. ఆ చిన్నవాడు, ఆ ఎర్రనివాడు, ఆ చక్కనివాడు చెప్పాడు, నేను కత్తె చేత ఈటి చేత నీ మీద యుద్ధానికి రావడం లేదు, యెహోవా నామమున నీ మీద. ఆ చిన్నవాని బలం ఏమిటంటే దేవుని నామం. ఈనాడు మన బలం ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నామం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఏ బలము చేత, ఏ నామము చేత మీరు వీనికి శక్తినిచ్చారని వారు ప్రశ్నిస్తున్నప్పుడు వారు చెప్పిన మాట 3:12లో పేతురు ప్రజలతో అంటున్నాడు, అయ్యలారా, ఓ ఇశ్రాయేలులారా, మీరు దీని విషయం ఎందుకు ఆశ్చర్యపరుచున్నారు? మా సొంత శక్తి చేతనేనను బలము చేతనేనట్టు మా తట్టు మీరు తేరి చూడవద్దు. మీరు చూచుచున్నారు ఎందుకు? నజరేయుడైన యేసు నామం, యేసుక్రీస్తు నామమే వీరికి శక్తినిచ్చింది. ఈవేళ మన ప్రభువు యేసుక్రీస్తు నామమే మనకు శక్తిగల నామం. ఆయన నామమును ధరించిన మనము శక్తిగల వారం. పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నాకు అదే శక్తి, నాకు అదే బలం. ఎన్ని కష్టాలున్నా, ఈ శరీరంలో వేదన ఉన్నా, ఈ బలం ఎందుకంటే ఆయనదే ఈ బలం. అందుకే ప్రభువును బట్టి ఆనందిస్తాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మన బలం, మన ప్రభువు. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1లో చెప్పాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు. ఆయన నామమే బలం. రెండవది, ఆయన కృపే బలం. కడుపు జబ్బుతో బాధపడుతున్న పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా అయ్యా, ఇన్ని అద్భుతాలు నా ద్వారా జరిగిస్తున్నావు, దీన్ని తీసివేయమంటే ఏమన్నా తెలుసా? నా కృప నీకు, నీ ఆరోగ్యం అనారోగ్యం కంటే నా కృప గొప్పది, కాబట్టి మర్చిపో. నీ బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవ్వాలంటే ఆయన కృపకు అప్పగించుకోవడమే. ఆయన కృపే మనల్ని నిలబెట్టేది, ఆయన కృపే మనల్ని నడిపించేది, ఆయన కృపే మనకు బలమిచ్చి నిలబెట్టేది. ఓపిక లేని వాడు మనసులో పండుకొని నీ కుమారుడైన యోసేపు వస్తున్నాడంటే కర్ర మీద ఆడుకుని పైకి లేచాడు కుమారుడు చూడ్డానికి. కుమారుడైన యేసుక్రీస్తులో నమ్మకం వచ్చిన నీకు నాకు అంతకంటే మరి ఎక్కువైన బలం దేవుడు ఇస్తాడు. దేవుని మహాకృప గొప్పది. ఆయన బలమైన దేవుడు కనుక ఆయన బలాన్ని అనుగ్రహించేవాడు. మూడవదిగా హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. అవును, అది దేవుని కృపాదేవుని. హెబ్రోన్ అంటే సహవాసం. ఈ 85 ఏళ్ల వృద్ధుడు ఇక ముందు కష్టపడతానని చెప్తున్నాడు. కానీ ఈ దినాల్లో దేవుడు మనకిచ్చేటువంటి ఆయుష్, వృద్ధాప్య దశలో సహవాసమే గొప్ప స్వాస్థ్యం, గొప్ప వరం. సంఘ సహవాసమే గొప్ప వరం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ 7వ అధ్యాయం 24లో చెప్పాడు, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అన్నాడు. ఈ వృద్ధాప్యములో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే మన స్థితిని గతిని మార్చిన దేవుడు కనుక ఆయనతో సహవాసం విడిచిపెట్టకూడదు. అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9లో రాశాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పాడు. కుమారుడైన యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చినాడు, మన పాపములు బాపిన వాడు కనుక ఆయన సహవాసం మనకి ఎప్పటికైనా అవసరమే. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకున్నట్లు యేసుక్రీస్తును ఉత్తరవాది. నమ్మక ముందు ఆయన అవసరమే, నమ్మిన తర్వాత ఆయన అవసరమే. యేసుక్రీస్తు సహవాసం మనకు అవసరం. 2వ కొరింథీ పత్రిక 13:14లో చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయుండునుగాక అన్నాడు. పరిశుద్ధాత్మ సహవాసము కూడా మనకు అవసరమే. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం రాసినట్టు ఆత్మనే సంచకరువుగా, ఒక భయానగా, ఒక అడ్వాన్స్ గా మనకిచ్చాడు కదా. ఆ ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. యు ఆర్ సీల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో దేవుడు నీకు సీలేశాడు, ముద్రేశాడు, ఎవరు ముట్టకుండా. కాబట్టి అటువంటి ఆత్మ సహవాసం మనకి ఎల్లప్పుడూ అవసరమే. ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో ప్రార్థించాలన్నా, ఆయన వాక్యమును మనము సర్వసత్యములోనికి నడిపించాలన్నా పరిశుద్ధాత్మ మనకు అవసరమే. అందుకే ఆయన ఆత్మ సహవాసం మనకి ఎల్లప్పుడూ అవసరమన్నది.
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చెప్పాడు, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అన్నాడు. అది సంఘ సహవాసం. ఆనాడు అపోస్తలుల సహవాసం, ఈనాడు సంఘ సహవాసం. సంఘ సహవాసము కూడా మనకు అవసరమే. ఎందుకంటే సంఘ సహవాసంలో ఈనాడు మనము ఆదరించబడుతున్నాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరి కొరకు ఒకరు మనము నిలబడుతూ ప్రభువుకు సాక్షులముగా ఉండగా ఆదరింపబడుతున్నాం. ఆయన సహవాసములో ఆదరణ ఉన్నది అని మనం చూస్తాం. ఆయన కాపాడిన దేవుడు, ఆయన వాగ్దత్త దేశమును ఇచ్చిన దేవుడు, మనకు ఇవ్వబోతున్న దేవుడు, అధిక బలమిచ్చేటటువంటి దేవుడు. ఆయన కృప మీద, ఆయన నామములో ఆధారపడితే సహవాసమును మనకు స్వాస్యముగా ఇచ్చిన వాడు. ఆ సహవాసాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆఖరి మాట మనం చూస్తున్నాము, అదేమిటంటే ఆయన నెమ్మదినిచ్చిన దేవుడు అని చెప్తున్నాడు. ఆ నెమ్మదినిచ్చేటువంటి దేవుడు మన ప్రభువారు. 94వ కీర్తన 13వ వచనంలో చెప్పాడు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగ చేయదువు. ఎవరికి నెమ్మదినిస్తాడంటే నీతిమంతులకు నెమ్మదిస్తాడు, దుష్టులకు నెమ్మదిని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా దుష్ట కార్యాల్లో బ్రతికితే నీకు నెమ్మది ఉండదు. పురుషోత్తం గారు సంతోషంగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఆనందంతో ఉన్నాడు. ఆ ఆనందం ఈ రాత్రి నీకు కావాలంటే యేసయ్య నీలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నీ జీవితానికి ఒక నెమ్మది కావాలంటే యేసయ్య నీ జీవితానికి కావాలి. 119వ కీర్తన 16, 125లో చెప్పాడు, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుని చెప్పాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33లో నీ ఉపదేశము అనుసరించే వారికి నెమ్మది కలదు అని చెప్పాడు. ఈ లోకంలో నెమ్మది లేని ఎవరికంటే దుష్టత్వంలో బ్రతికేవారి, కీడులో బ్రతికేవారి, నీతిమంతులుగా కాకుండా అనేకమంతులుగా జీవిస్తున్న వారికి నెమ్మది లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. 2023 సంవత్సరాల క్రితమే దేవుడు మానవుడికి లోకానికి వచ్చాడు. అయ్యలారా, ఈ రాత్రి సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ఆ దేవుడు మానవుడిగా మట్టి దేహములో జన్మించాడు. ఆత్మస్వరూపి, అగ్ని జ్వాలల వంటి నేత్రములు, అపరంజని పోలిన పాదములు గలవాడు. మానవ దేహములో నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. ఎప్పుడైనా ఆలోచన చేశాను? మహిమను విడిచి దేవదూతల ఆరాధన విడిచి వచ్చిన వాడు సామాన్యుడు కాదు. మట్టి దేహంలో ఉన్నవాడు మనిషి కాదు, ఆయన దేవుడు. 33.5 ఏళ్ళు బ్రతికిన దేవుడు మానవుల పాప పరిహారార్థం కొరకు మనందరి పాపాన్ని తన భుజాన మోసుకున్నాడు. ఆ కలువరి శిలువలో మన కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. గాయపడిన కర్మలు చాపి 2023 సంవత్సరాల 24 సంవత్సరాల నుండి పిలుస్తున్నాడు అనేకులను. ఎందరు వచ్చారో వారందరూ ఆయన బిడలయ్యారు, ఆయన స్వాస్థ్యమయ్యారు, ఆయన బలమయ్యారు. ఈ రాత్రి నీవు కూడా యేసు ప్రభు యొద్దకు వస్తే దేవుడు నిన్ను కాపాడేవాడవుతాడు, నీకు స్వాస్థ్యం ఇస్తాడు, నీకు సహవాసం ఇస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ప్రభు తన వాక్యమును మనం ఇక్కడ దీవించుకుంటాం. 85 ఏళ్ళప్పుడు